క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. నమస్తే, వెల్కమ్ టు RTV. 18 ఏళ్ళ నాటి కళ, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి కళ, 1000 స్తంభాల ఆలయంలో కళ్యాణ మండపం. అది నిన్న శివరాత్రి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీద నిన్న ప్రారంభించడం అయితే జరిగింది. నిన్న ఉదయం అర్చకులచే శాంతి కళ్యాణం జరిపించి నిన్న సాయంత్రం ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వరంగల్ నగర ప్రజల కళ అయితే నిన్న నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మనం చూసుకోవచ్చు 1000 స్తంభాల గుడి ఇప్పుడు పూర్తిగా 1000 స్తంభాల గుడిగా మొత్తం కూడా చిత్రీకరించుకుంది. గతంలో ఎవరైనా సరే 1000 స్తంభాల గుడి అంటే ఇది కొంచెం పునర్నిర్మాణం చేసే క్రమంలో ఇక్కడ ఈ పిల్లర్స్ అనే కానివ్వండి, కళ్యాణ మండపం లేని వల్ల 1000 స్తంభాల గుడిలో ఏదైతే గర్భగుడి ఉంటుందో అక్కడ వరకు ఉన్నటువంటి పిల్లర్ని లెక్కేస్తే 1000 స్తంభాల గుడిగా లేకుండా ఉండడంతో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కళ్యాణ మండపం కట్టడంతో 1000 స్తంభాల ఆలయం అనే పేరు మళ్ళీ కూడా ఈ కళ్యాణ మండపం కట్టడం వల్ల మళ్ళీ పునఃప్రతిష్టాపన జరగడం వల్ల ఈ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి పిల్లర్లన్నీ కూడా మనం ఇప్పుడు లెక్కేసుకుంటే 1000 స్తంభాల ఆలయం అనేంతగా ఇప్పుడు మళ్ళీ చెప్పుకోదగ్గగా అయిపోయింది. ఇది ఎన్నో సంవత్సరాలుగా కళ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు P42 అంటే ఏ పిల్లర్ ఎన్ని అనేది చెప్పడానికి వీళ్ళు ప్రతి పిల్లర్ మీద నెంబర్ అనేది వేయడం జరిగింది. అంటే మనం లెక్కేసుకోవడానికి 1000 పిల్లర్ అని చెప్తూ ఉంటారు, 1000 స్తంభాల ఆలయం ఉంటారు కాబట్టి ఎవరిది వాళ్ళు అంటే మనం చూసుకోవడానికి పిల్లర్ నెంబర్ 41, పిల్లర్ నెంబర్ 42 ఇలా ప్రతి ఒక్క పిల్లర్ మీద నెంబర్స్ అయితే వేయడం జరిగింది. ఇలా మనం కౌంట్ చేసుకుంటే మొత్తంగా 1000 స్తంభాల ఆలయంలో ఈ రోజుకి నిన్నటి నుంచి ఏదైతే 1000 స్తంభాల ఆలయం అనే పేరుందో అది నిన్నటితో పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు ఉన్నటువంటి శివాలయానికి సంబంధించి ఏదైతే లోపల గర్భగుడి ఉందో అక్కడ ఉన్నటువంటి పిల్లర్లతో లెక్కేసుకుంటే 1000 స్తంభాల గుడిగా రాదు. ఈ పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఈ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో 1000 అయినాయి. దానివల్ల ఇప్పుడు ఇది పునఃప్రతిష్టాపన వల్ల 1000 స్తంభాల ఆలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. రాణి రుద్రమదేవి పాలించినటువంటి నేల ఓరుగల్లు రాణి ప్రతాపరుద్రుడు 13వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ కట్టడాలన్నీ కూడా వరంగల్ ఓరుగల్లుకే కాదు కాకతీయుల రాజ్యంలో ఉన్నటువంటి కట్టడాలకి ఇవి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఈ కాలం మారే కొద్దీ కట్టడాలు మారుతూ వస్తున్నాయి. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం కట్టడాలన్నీ కూడా మారిపోయాయి. కానీ ఇలాంటి కట్టడాలు ఓరుగల్లులో ఇక్కడ ఉంటుంది తప్పితే మళ్ళీ తమిళనాడులో చూస్తాం మనం ఇలాంటి కట్టడాలన్నీ కూడా. మరెక్కడా కూడా ఇలాంటి కట్టడాలు ఉండవు. రామప్ప కానివ్వండి, ఇక్కడ ఈ ఆలయం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇలాంటి రూపంలో ఉండేది ఇక్కడ ఒక దగ్గరే ఉంటుంది తెలంగాణలో. మిగతా చోట్ల అన్నీ కూడా ఎక్కడా కూడా ఈ కాకతీయుల పాలించినటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ఈ కట్టడాల్లాగా మరెక్కడ ఉండవు. మళ్ళీ అది దగ్గరగా ఇంచుమించు ఈ ఆలయాల్లాగా ఉండేది ఒక తమిళనాడులో చూసుకోవచ్చు. అదే తమిళనాడులో ఉన్నటువంటి కార్మికులను కానివ్వండి, ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళని నిష్ణాతులతో అయిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ కట్టడాన్ని మళ్ళీ కాకతీయుల రాజ్యంలో ఏదైతే కట్టడం ఉందో అలానే యాస్టీజ్ మళ్ళీ ఈ కట్టడం కట్టామని చెప్పడం అయితే జరిగింది. గతంలో మనం ఈ ఆలయానికి పునర్నిర్మాణం చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, శిల్పకళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో శిల్పులతో కూడా మనం ఇక్కడ మాట్లాడించడం జరిగింది. ఎందుకంటే ఈ థీమ్ అనేది ఇక్కడ వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు. తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటివన్నీ ఆలయాలు ఉంటాయి కాబట్టి నిష్ణాతులతో అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిల్పుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ నిర్మాణం చేయడం అయితే జరిగింది. మొత్తంగా ఈ మనం చూసుకుంటే ప్రతి ఒక్క పిల్లర్ మీద కూడా నెంబర్ రాసిందనమాట. మనం కౌంట్ చేసుకోవడానికి అందరికీ అర్థమయ్యేలాగా ప్రతి పిల్లర్ మీద నెంబర్ వేసి ఉంచారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు కాకతీయుల సామ్రాజ్యంలో ఏమైతే ఉన్నాయో, ఏ కట్టడం అయితే ఉందో దగ్గరగా అలానే మళ్ళీ పాత కళ్యాణ మండపం ఎలా ఉందో అలానే వీళ్ళు కట్టడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినందువల్ల 18 సంవత్సరాల తర్వాత కిషన్ రెడ్డి గారి చొరవతో మళ్ళీ ఇది వరంగల్ ప్రజల కళ నిజమైందని చెప్పుకోవచ్చు. నిన్న మనకి శివరాత్రి సందర్భంగా ఇక్కడ కళ్యాణం నిర్వహించారు, శాంతి పూజ చేశారు. ఇక వచ్చేటువంటి భక్తులు కూడా చుట్టుపక్కల నుంచి కూడా ఇప్పుడు 1000 స్తంభాల ఆలయంలో ముందుగా వచ్చి ఇక్కడ ఈ కట్టడం ఎలా ఉందని చెప్పేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది. ఈ కట్టడాలన్నీ చూస్తుంటే కూడా అప్పుడు రాజులు అప్పుడు నిర్మాణం చేసినటువంటి శిల్పులు ఎంత గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు ఇప్పుడు మనకు అప్డేట్ అయ్యి ఇట్లా కట్టడాల నిర్మాణం అవుతుంది. కానీ ఒకప్పుడు పాతకాలం నాటిది ఏదైతే కాకతీయుల సామ్రాజ్యం వాళ్ళు పాలించే సమయంలో శిల్పులు ఎంత చక్కగా వాళ్ళు ఎలాంటి మిషన్స్ లేకుండా ఏం లేకుండా వాళ్ళ చేతితో
చెక్కతో నిర్మించినటువంటి శిల్పకళ ఏదైతే ఉంటుందో వీటిలో మనం చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఏదైతే కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించి చిహ్నాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ ఆలయాల్లో కనిపిస్తూ ఉంటాయి. అలానే ఓరుగల్లు కాదు, కాకతీయులు రాజ్యం ఏలినటువంటి ప్రతి స్థలంలో మనం చూసుకోవచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శిల్ప వాళ్ళ కళ అనేది ఉంటుంది. అలానే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన అన్నీ కూడా ఈ స్తంభాలు కానివ్వండి, ఈ ఆలయాల్లో కానివ్వండి వాటికి చిహ్నంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా 1000 స్తంభాల ఆలయం అయితే ఓరుగల్లుకి చాలా ప్రసిద్ధిగాంచిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్న ప్రతి ఒక్క దాని మీద పిల్లర్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం అంతా కూడా ఏదైతే బయట ఉందో బయట చూసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి అసలు కళ్యాణం జరిగిన స్థలం ఎలా ఉందో, అసలు లోపల ఎలా ఉందనేది చూసేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే పిల్లర్లు అంటే స్తంభాలు ఉంటాయో అవి ఏవి కూడా డైరెక్ట్గా కాకుండా 4 స్టెప్పులు, అంటే ఇక్కడ మనం చూసుకుంటే 1, 2, 3, 4 ఈ 4 స్టెప్స్ తర్వాత ఈ పిల్లర్స్ అనేవి పెట్టడం జరిగింది. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 1000 స్తంభాల ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపాన్ని 4 భాగాలుగా చేయడం జరిగింది. ఇలా మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా చూస్తుంటే ఆ కాకతీయుల శిల్పకళ ఎలా ఉండేది అనేది మనకి చాలా చక్కగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి శిల్పులు చాలా చక్కగా అప్పుడున్నటువంటి ఏదైతే కట్టడం ఉందో అదే థీమ్తో మళ్ళీ ఏదైతే వాళ్ళు ఫాలో అయ్యారో దానికి దగ్గరగా వీళ్ళైతే సేమ్ యాజ్ టీజ్ ఇక్కడ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి స్తంభానికి మధ్యన కూడా చెయ్యి పెట్టే అంతగా ఇక్కడ మనకి గ్యాప్ ఉంటుంది. అలానే ఇక్కడ ఈ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు జరిగిందో ఈ కట్టడం, గతంలో కూడా ఈ ఆలయం ఏదైతే కుంగిపోయిందో స్తంభాలన్నీ కూడా పడిపోయి దేనికి దానికి శిథిలావస్థకు వెళ్ళడంతో ఇది మళ్ళీ ప్రారంభించడం జరిగింది, కట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ శిల్పకళలు ఎవరైతే ఉన్నారో తమిళనాడు నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏదైతే భూకంపాలు కానివ్వండి ఇతర ఏ ప్రమాదాలు వచ్చినా కూడా ఈసారి ఈ కళ్యాణ మండపానికి ఎలాంటి చెక్కు చెదరకుండా వాళ్ళైతే టెక్నాలజీని యూజ్ చేసి ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే కట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి స్తంభాన్ని దగ్గర కూడా మనకి చెయ్యి పెడితే ఉండే అంత గ్యాప్ అయితే ఇక్కడ మనకు ఉంది, మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే గతంలో ఉందో దానికంటే కొంచెం హైట్ లేపడం అయితే జరిగింది. ఎందుకంటే గతంలో భూమి కుంగిపోయి లోపలికి వెళ్ళింది అన్న ఏదైతే మనం ఉందో ఇప్పుడు అలా కాకుండా ఏదైతే మట్టి ఉంటుందో నల్లరేగడి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసి దాని తర్వాత వీళ్ళు ఈ కట్టడం అయితే మళ్ళీ కట్టడం జరిగింది. ప్రతిదీ కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా P95, P96 పిల్లర్స్ అనేది 1000 ఉన్నాయా అని అందరికి అర్థమయ్యేలాగా లెక్క పెట్టడానికి ప్రతి పిల్లర్ మీద కూడా మనకి వేయడం అయితే జరిగింది. అలానే ఏదైతే కాకతీయుల శిల్పాల కళ ఉంటుందో అదంతా కూడా రూపుదిద్దుకుందని చెప్పుకోవచ్చు. అంటే ఇదంతా మనం చూస్తుంటే ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కానీ అప్పుడు ఏ టెక్నాలజీ లేని టైంలో కాకతీయుల సామ్రాజ్యంలో శిల్పకళ ఎలా ఉంటుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇదంతా కూడా 4 భాగాలుగా వీళ్ళు కట్టిన తర్వాత పైన స్తంభాలను అయితే కట్టడం జరిగింది. ఇప్పుడంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకంటే కూడా ఈ ఆలయం కట్టడాల గురించి కానివ్వండి, ఈ కళ్యాణ మండపం ఎలా ఉండేది అనేది మాకంటే కూడా మీకు ఎక్కువ తెలుస్తుంది. మీ జనరేషన్ వాళ్ళకి చెప్పండి దీని గురించి ఏదైనా. చరిత్ర చెప్పాలంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టింది ఇది. అయితే ఈ కళ్యాణ మండపం మాత్రం ఎక్కడ ఇంత అతుకు కానీ ఏది కానీ లేకుండా చాలా చక్కగా 1000 మొత్తం అన్నీ కలుపుకొని 1000 స్తంభాలు వరకు ఉంటాయి. దాంతో ఈ మొత్తం అంతా కలిపి 1000 స్తంభాల దేవాలయం అని చెప్పని దీనికి పేరు వచ్చింది. అయితే దీని నిర్మాణం అంతా రామప్ప గుడి మొత్తం ఆ విధానాన్నే పోలి ఉంటుంది. లోపల మాత్రం ఎంత ఎండాకాలం ఉన్నా కానివ్వండి చల్లగా ఏసీలాగా మనకు గాలి వస్తుంటుంటుంది, లోపల ఆనందం. అయితే అప్పుడు ఇవన్నీ ఏవి లేవు కాబట్టి ఎంతోమంది కూడా మధ్యాహ్నం పూట ఇక్కడికి వచ్చి సేద తీరేవాళ్ళు, చాలామంది వచ్చి దర్శనం చేసుకొని పోయేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ఈ అభివృద్ధి కార్యక్రమం ఏమంటే మంది కూడా చాలామంది దర్శనానికి వస్తున్నారు, దర్శనం చేసుకొని తిరుగుతున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు లోపలికి పోకుండా మాత్రం ఉండలేరు. ఒకవేళ సమయం దొరకదు ఇది చూసైనా లోపలికి పోతారు. కానీ ఈ కళ్యాణ మండపం 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునర్వైభవం తెచ్చుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎలా ఉంది అప్పుడులానే ఉందంటారా? కట్టడం అంతా కూడా ఏమైనా మారిందా? ఉండదు, ఎందుకంటే అప్పటి వాళ్ళ ఆలోచన వేరు. వాళ్ళు ఏం చేసిందంటే ప్రతి ఒక్కటి ఫోటో తీసుకొని సాధ్యమైనంత వరకు 90% దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇక 10% అంటే ఎట్లాగో లోపం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడే కనుక చూసేంటే మాత్రం 1000 స్తంభాలు కూడా ఇట్లాగే ఉండేది అనిపిస్తుంది. కానీ కొంత మార్పు వచ్చింది లోపల కూడా, కొద్దిగా మార్పు వచ్చినా మళ్ళీ మన కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన 1000 స్తంభాల గుడి మనకు రావడం అనేది మేము ఈ ఏజ్లో కూడా దర్శించుకోవడం అనేది మాకు కలిగిన అదృష్టంగా భావిస్తున్నాం.
చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, కళ్యాణ మండపాన్ని కూడా వీక్షిస్తున్నారు. శివుణ్ణి దర్శించుకున్న అనంతరం ఈ కళ్యాణ మండపంలోకి రావడం అయితే జరుగుతుంది. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ వరంగల్ హన్మకొండ అండి మన నేటివ్ ప్లేస్. అంటే హన్మకొండ అంటే మీకు తెలిసి ఉంటుంది, 18 ఏళ్ళుగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి కళ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిన్న మన కిషన్ రెడ్డి గారి సోదరి ఓపెన్ అయింది, చాలా సంతోషంగా ఉంది. లోపల పోయి చూస్తుంటే అప్పుడు ఎప్పుడో నేను 2004లో తీశాను, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు అంటే మిషన్స్ వచ్చాయి, టెక్నాలజీ పెరిగింది, కడుతున్నారు అనుకోవచ్చు. కానీ గతంలో రాజుల టైంలో ఏదైతే కాకతీయుల టైంలో ఉందో ఇంత పెద్ద కట్టడాలు అసలు ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? వాళ్ళ శిల్పకళ అనేది అద్భుతం అని చెప్పుకోవచ్చా మనం? తప్పకుండా అండి. మేము ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అది ఆ రోజుల్లో ఇంత లిఫ్ట్ చేసి ఇంత ప్రాకారాలు కట్టడం, అంటే స్తంభాలు కట్టడం, 1000 స్తంభాలతో కట్టడం 11వ శతాబ్దం, ఇప్పుడు కాదు. ప్రతాపరుద్రుడు మంచి చదువుకున్న స్కూల్లో యాక్చువల్గా మాది వెస్ట్ గోదావరి, నేను హైదరాబాద్లో సెటిల్డ్. హైదరాబాద్ నుంచి చూడటానికి వచ్చాను. 11-19వ శతాబ్దం అంటే 2 శతాబ్దాల పాటు ఎంతో కష్టపడి ఎంతోమంది కలిసి కట్టింది ఇది. ఆ రోజుల్లో ఇంత ఆర్కిటెక్చర్ ఎంతో కష్టపడి కట్టిందని మనకు అర్థమవుతుంది. సరే, ఎంతోమంది రాజులు వచ్చారు, ఎన్నో పడగొట్టారు, మన చరిత్రను ఎంతో నాశనం చేశారు. కానీ ఈ రోజు కన్నా ప్రభుత్వాలు ఇంత మంచి కట్టడాలు మళ్ళీ పునరుద్ధరించడం, దాన్ని ఓపెన్ చేయడం, మా అందరికీ విజిటింగ్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ హియర్ టుడే. నేను ఇంచుమించు 4 సంవత్సరాల నుంచి వరంగల్ రావాలని కోరుకుంటున్నాను. అది ఈ రోజు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్. ఇది ఓపెనింగ్ అయిన రోజు, మళ్ళీ నిన్న ఓపెన్ అయింది, వాళ్ళు వచ్చారు. మీరు నాకు అసలు తెలియదు ఆ విషయం కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది నాకు. ఈ రోజు ఓపెన్ అయింది, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఇంతవరకు మేము చూడలేదు ఇది వరంగల్లో, చాలా రకాల నుంచి ఇక్కడ ఉంటున్నాం కానీ అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మళ్ళీ అందరినీ అన్ని చూడటం. మా పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతాపరుద్రుడు అని ఆయన అప్పుడు 11-15 శతాబ్దంలో ఇది కట్టాడు, ఎంతో కష్టపడి కట్టారు. సో దగ్గరలో అంటే మనకి వరంగల్, హైదరాబాద్ దగ్గరలో ఒక పురాతన చరిత్ర చెప్పడానికి ఒక మాన్యుమెంట్గా ఉంది ఇది. దీన్ని చూసుకోవాల్సిన, చాలా అభివృద్ధి చేయాల్సిన చాలా ఉంది. ఇంకా చుట్టుపక్కల చాలా ప్రాంతాలని ఇలాంటి కట్టడాలు ఎక్కడన్నా చూసారంటే, మీరు ఆంధ్ర అంటున్నారు కదా, ఇట్లా ఉన్నటువంటి థీమ్స్ మీ సైడ్ ఎటన్నా చూసారా? లేదండి. అంటే ఇది ముందు ఉండేమో తెలీదు, కానీ తర్వాత వచ్చిన చాలా మహమ్మదీయుల కాలంలో చాలా మొత్తం అన్ని కొట్టుకుపోయాయి. ఇంచుమించు మేము తమిళనాడులో ఎక్కువ చూస్తుంటాం. మన మధురై కానీ మన తిరువన్నామలై వెళ్ళినప్పుడు ఎక్కువ చూస్తున్నాం. ఇంచుమించు ఇక్కడి నుంచి వస్తే మన చిత్తూరు, కడప ఆ ప్రాంతం వరకు కూడా ఇలాంటి కట్టడాలు ఎక్కడ లేవు. ఈ మధ్య కట్టినవి ఉన్నాయి తప్ప పూర్వకాలం ఇంచుమించు 1000 సంవత్సరాల క్రితం కట్టినవి ఎక్కడ లేవు. హ్యాపీనెస్ అనేది మీ మొహంలో కనిపిస్తుంది ఇక్కడ, ఇది వెళ్ళి చూడడం, అది ఇవాళ రావడం. మీరంతా ముఖ్యంగా బుక్స్ లో చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం. రాణి రుద్రం దేవి అని ఉండేదని, వాళ్ళ అబ్బాయి ప్రతాపరుద్రుడు కట్టించాడని, 1000 స్తంభాల గుడి, కాకతీయుల చరిత్ర, ఆ శిలాతోరణం అనేది చాలా ఫేమస్ కదా. అందులో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ శిలాతోరణాన్ని మనం హైలైట్ చేసి తెలంగాణ ముద్రలో కూడా పెట్టారు దాన్ని. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడటం చాలా ఎక్సైట్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ. లోపల మొత్తం చూసేసామండి, చాలా చూసాం. ఇంచుమించు 2-3 వైపులు చాలా డెమాలిష్ చేయబడ్డది. పైన వైపులో ఉన్న విగ్రహాలు కానీ, లేదంటే ఆ ముఖాలు కానీ, అక్కడ తోరణాలు, ముఖ్యంగా కలసాలు ఇవన్నీ పగలగొట్టేశారు చాలాను. ముఖ్యంగా పెద్ద వస్తువులన్నీ కూడా కరెక్ట్ చేసి పెట్టారు. ఐ థింక్ ఇంకా చుట్టుపక్కల చాలా డెవలప్ చేయాల్సిన చాలా ఉంది దీనికి. ఇంకా ఇంతవరకు చేసినందుకు చాలా సంతోషం. ఇంకా ముందు చాలా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను నేను. మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, సాయంకాలం అవగానే ఇక్కడ లైట్లతో సెట్టింగ్ అనేది చేయడం జరిగింది. అందరూ కూడా ఉదయం చూసేదానికంటే కూడా సాయంకాలం వచ్చి చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం సమయంలో ఆ వెలుతురుతో చూడాల్సి వస్తుంది, కానీ సాయంత్రం సమయంలో ఈ లైటింగ్ సెట్టింగ్ వల్ల కూడా ప్రతిదీ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. పైన గోపురం దగ్గర నుంచి పైన ఉన్నటువంటి సెట్టింగ్ అంతా కూడా మనం చూసుకోవచ్చు. చాలా చక్కగా ఉందన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎక్కడికో మనం వెళ్ళి సేద తీరడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా చాలా ప్రశాంతంగా ఉంది. గుళ్ళు అంటేనే ప్రశాంతత. వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి కష్టాలు ఉన్నా ఏదున్నా సరే మర్చిపోయి హాయిగా ఉంటారనమాట. అంత ప్రశాంతంగా ఉంది. రాజుల కాలం నాటి కట్టడాలు అనేది చాలా అరుదుగా ఉంటాయి, ఎందుకంటే కాలం మారే కొద్దీ ఆ కట్టడాలు అనేవి శిథిలావస్థకి వెళ్ళిపోతున్నాయి. కానీ మళ్ళీ ఏదైతే ఓరుగల్లు అదే పేరుందో, వరంగల్లో కాకతీయుల శిల్పకళ అనేది మళ్ళీ రూపుదిద్దుకొని ఈ కళ్యాణ మండపం పునఃప్రారంభం కావడం ఇక్కడ వరంగల్ ప్రజలైతే చాలా సంతోషిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, లోపల అందరూ కూడా నిన్ననే ఇదైతే ప్రారంభించడం జరగడంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతూ అందరూ కూడా చాలా చక్కగా ఈ ఆలయం కళ్యాణ మండపాన్ని అయితే చూస్తూ ఆనందిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నుంచే కాకుండా చుట్టుపక్కల ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా ఆడుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రతిదీ కూడా
ఏదైతే ఉందో కాకతీయుల శిల్పకళ ఏదైతే ఉందో అంతా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనం బయట ఇంతసేపు ఏదైతే కట్టడం చూసామో దానికి లోపల ఈ స్తంభాలు అనేవి ఉండడం జరిగింది. ఇదంతా కూడా 4 భాగాలుగా కట్టడం అయితే జరిగింది. ఏంటిది 61 కాదు 66 9 అంటే పిల్లర్లు లెక్కేస్తున్నారా మీరు? ఇప్పటి వరకు ఎన్ని లెక్కేశారు? 69 మొత్తం మిగతా అన్ని లెక్కేస్తారా? ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది ఆలయం? అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది, బాగుందా? అంటే మీ బుక్స్ లో ఉంటాయి కదా ఈ కాకతీయులు, ఇప్పుడు చూస్తున్నావు, ఎలా ఉంది మరి? మస్తు ఉన్నది. ఈవీఎస్ బుక్స్ లో ఉంటాయి, EVS బుక్స్ లో ఉన్నాయి, ఇప్పుడు చూస్తున్నావు, ఎలా ఉంది మరి? మస్తు ఉన్నది. అంతేనా? చూస్తున్నారు కదా, పిల్లలకి ఏదైతే మన పాఠ పుస్తకాల్లో ఉంటాయో, మన చదువుకునే పుస్తకాల్లో ఉంటాయో ఆ కట్టడాలన్నీ కూడా వీళ్ళు స్వయంగా ఇక్కడ వచ్చి చూడడం, పిల్లలందరూ కూడా చాలా సరదాగా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ లైటింగ్ సెట్టింగ్ వల్ల ఈ లోపల ఆలయం ఏదైతే ఉంటుందో కళ్యాణం జరిగే స్థలం, కళ్యాణ మండపం, ఇదంతా కూడా చాలా చక్కగా ఉంది. ఇక్కడ మనతో కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అడ్వకేట్స్ కాలనీ, ఓకే. మేము ముగ్గురం అడ్వకేట్స్ము. వీరు సత్యనారాయణ రెడ్డి గారు. చెప్పండి, మీరు ఆ కాలం నుంచి ఉన్నారు, ఇవన్నీ తెలిసి ఉంటాయి. అడ్వకేట్స్ అంటే మీకు ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఈ మన కాకతీయుల శిల్పకళ ఎలా ఉంది? ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్కు వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళం, ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి కాసేపు. అప్పటి నుంచి చూస్తాం, లాస్ట్ 60 years నుంచి వీఆర్ హ్యావింగ్ క్లోజ్ కనెక్షన్స్ విత్ దిస్ టెంపుల్. అంటే ఎట్లా అనిపిస్తుందండి, అప్పట్లానే ఉందా, కొంచెం ఏమైనా మార్పులు చేర్పులు కానీ? కొంచెం మార్పులు వచ్చినాయి, కొత్త పిల్లర్స్ కూడా ఇన్స్టాల్ చేసినట్టు కనబడుతున్నది. బట్ ఇట్స్ గుడ్ టెంపుల్ ఫర్ రిమెంబరెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. చెప్పండి సార్, అంటే 18 ఏళ్ల కళ కదా, మళ్ళీ ఇవాళ మీరు అందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, రెనోవేషన్ బాగుంది అంటుంది. ఎలా అనిపిస్తుంది మొత్తం అంతా? బాగుంది. మీరు చెప్పండి సార్, అంటే అప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి మార్పు వచ్చిందా ఇక్కడ కట్టడం కానివ్వండి, ఉండడం అదంతా? కట్టడాలు అప్పటిలాగానే సెట్ చేసే ప్రయత్నం చేసిండ్రు, బట్ స్టిల్ ఎంతైనా కొత్త పిల్లర్స్ కానీ కొత్త స్లాబులు కానీ ఇవన్నిట్లల్లా అప్పుడున్నంత సున్నితత్వం కానీ అంత నైపుణ్యం కానీ లేకుండా ఉంది. అంటే ఒక అద్దం పలిగితే అతుకు ఎలా కనిపిస్తుందో ఏదైనా ఆలయం కూడా అంతే కదండి, ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ అది వేరే శిల్పి కట్టినా అలా ఉంటుంది, కానీ మళ్ళీ కష్టం. అదే ఆ తేడానే కనపడుతున్నది. సరే, అయినా కానీ పూర్వపు వైభవాన్ని మళ్ళీ తీసుకురావడానికి మన ప్రభుత్వం వారు ఎంతో, ఇంజనీర్లు కూడా దీనికి ఎంతో కృషి చేసినట్టుగా మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవహారాన్ని గమనిస్తూనే ఉన్నాము. అయినా ఇప్పుడు వచ్చిన ఈ కిషన్ రెడ్డి గారు అయితే ఏమిటి, బీజేపీ గవర్నమెంట్ అయితే ఏమిటి, వాళ్ళ ఈ టెంపుల్స్ను రినోవేట్ చేయాలనే ఒక కార్యక్రమంలో దీన్ని సత్వరంగా కంప్లీట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో అప్పటి కాలం నుంచి కూడా ఈ కాకతీయుల 18 ఏళ్ళ కళ అయితే అంత గతంలో వీళ్ళు చూసుంటారు ఈ కట్టడాన్ని. అప్పటికి ఇప్పటికి కొంచెం మార్పులు అయితే ఉన్నాయి, కానీ దగ్గరగా చేశారు. కానీ ఏదైనా కూడా ఒకసారి మారిన తర్వాత కొంచెం మార్పులు ఉంటాయి. కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూపుదిద్దుకుందో, మళ్ళీ పునఃప్రారంభమైందో చాలా సంతోషంగా ఉందంటూ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అయితే మనం చూసుకోవచ్చు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫీలు దిగుతూ వీడియోస్ తీసుకుంటూ అందరూ కూడా ఈ ఆలయంలో ఈ కళ్యాణ మండపాన్ని చూస్తూ చాలా ఆహ్లాదమైన వాతావరణంలో అందరూ కూడా ఇక్కడ ఈ కళ్యాణ మండపాన్ని దర్శించుకుంటున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే కళ్యాణ మండపం ఉందో ఆ కళ్యాణ మండపంలానే ఉందా, ఏమైనా మార్పులు జరిగాయి అనే అంశంలో వాళ్ళు పరిశీలించుకుంటూ చూడడం అయితే జరుగుతుంది. మొత్తానికి కొంచెం మార్పు అయితే వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లర్స్ ఉంటాయో ఆ పిల్లర్లు గతంలో అలా లేదు, కొంచెం మార్పులు అయితే జరిగాయి. కానీ పూర్తి స్థాయిలో కాకపోయినా అలానే కాకతీయుల నాటి శిల్పకళ ఏదైతే ఉందో దాన్ని దగ్గరగా 90% అనేది ఫిల్ చేయడం జరిగింది. ఫోటో చూస్తూ ఈ కట్టడం అయితే జరిగింది. మొత్తానికి మళ్ళీ పునఃప్రారంభం అవ్వడం చాలా సంతోషకరంగా ఉందంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.